ఇండియా న్యూజిలాండ్ టీ20 మ్యాచ్. ఇది మామూలు మ్యాచ్ కాదు, అంతకు మించి. సిరీస్ గెలుపు మనదే అయినా వరల్డ్ కప్ బెర్త్ కోసం ఇద్దరు ప్లేయర్స్ మధ్య అసలైన ఫైట్ మొదలైంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం ఎవరిది? సంజూ శాంసనా, ఇషాన్ కిషనా? వాళ్ల రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే కథ పూర్తిగా మారిపోయింది. శాంసన్ తడబడుతుంటే కిషన్ దొరికిన ఛాన్స్ని వదల్లేదు. అసలు కిషన్ టీంలోకి రావడమే తిలక్ వర్మకు గాయమవ్వడం వల్ల. మొదటతను బ్యాకప్ ప్లేయర్ మాత్రమే. వచ్చిన అవకాశాన్ని కిషన్ భలే వాడుకున్నాడు. రెండో టీ20లో 32 బంతుల్లోనే 76 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. తిలక్ ఇంకా కోలుకోలేదు. దాంతో శాంసన్కి మరో 2 మ్యాచ్ల లైఫ్ లైన్ దొరికింది. ఇదే లాస్ట్ ఛాన్స్. సరే, ఈ కీపర్ల సంగతి పక్కన పెడితే టీ20 బ్యాటింగ్కి కొత్త అర్థం చెబుతున్నాడు మరో ప్లేయర్. అతనే అభిషేక్ శర్మ. ఈ 2025 నుంచి అతని స్ట్రైక్ రేట్ ఇది. నమ్మశక్యంగా లేదు కదా? ఇదే టైంలో 1000కి పైగా పరుగులు కూడా చేశాడు. ఎంత కన్సిస్టెంట్, ఎంత పవర్ఫుల్లో చూడండి. ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే గాయం నుంచి వాళ్ల స్టార్ బౌలర్ ఒకరు తిరిగి వస్తున్నాడు. అతనే ఫాస్ట్ బౌలర్ లకీ ఫెర్గూసన్. అతని స్పీడ్ ఇప్పుడు కివీస్ టీంకి చాలా అవసరం. మ్యాచ్కి ముందు రెండు టీమ్స్ ఫామ్ చూస్తే ఎంత తేడా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ న్యూజిలాండ్ కోచ్ ఏమంటున్నారంటే గెలుపోటముల కన్నా వాళ్లకు ఫ్యూచరే ముఖ్యం అని. ఇండియా ఆడే టీం దాదాపు ఇదే కావచ్చు. రొటేషన్ పాలసీతో చాలామందికి ఛాన్స్ ఇస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ టీం మిది. నేషం ఫర్గూసన్ రాకతో ఇప్పుడు మరింత బలంగా కనిపిస్తున్నారు. ఈ మ్యాచ్ జరిగేది వైజాగ్లో. ఇక్కడ భారీ స్కోర్లు ఖాయం. లాస్ట్ టైం 200 పైగా టార్గెట్ని చేస్ చేశారు. ఈ మ్యాచ్లో కొందరు ప్లేయర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ రికార్డ్స్కి చాలా దగ్గరగా ఉన్నారు. సిరీస్ ఫలితంతో సంబంధం లేని ఈ మ్యాచ్లో మరి ఎవరి వ్యక్తిగత ప్రదర్శన కీలకం కానుంది? ఇది టీం గెలుపు కోసం కాదు, వ్యక్తిగతంగా ఎవరు నిలుస్తారో తేల్చే అసలైన పరీక్ష.